జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. ఈరోజు తిరుప్పావైలో చిట్ట చివరిదైన 30వ పాసురం. வங்கக் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யார் தின்றிஞ்சி அங்கப்பறை கொண்டவாத்தை அணிபுதுவை பைங்கமலத்தன் பெரியல் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரசுரைப்பார் இரண்டு மாலவரை தோள் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் ఎంగుం తిరువురుల్ పెత్తు ఇంబరవరంబావాయ్. పాసురం యొక్క భావం. శ్రీ ఆండాళ్ళు తల్లి అనుగ్రహించిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో చివరిదైన 30వ పాసురం అత్యంత ముఖ్యమైనది. దీనిని ఫలశ్రుతి అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు పొందే ఫలితాన్ని ఇందులో వివరించారు. ఓడలు తిరిగే సముద్రాన్ని మదించిన మాధవుడైన కేశవుడిని చంద్రుడి వెంట ముఖము గల గోపికలు కొలిచి వారు కోరుకున్న మోక్షప్రదమైన పరై అనే వాద్యాన్ని పొందారు. ఈ వృత్తాంతాన్ని అందమైన శ్రీ విల్లిపుత్తూరులో పుట్టిన తాజా పద్మమాలలు ధరించిన విష్ణుచిత్తుల కుమార్తె అయిన గోదాదేవి 30 పాసురాల తమిళమాలగా రచించారు. ఈ 30 పాసురాలను ఎవరైతే క్రమం తప్పకుండా భక్తితో పఠిస్తారో వారు ఆ 4 భుజములతో ఎర్రని కన్నులతో నిండు సంపదలతో విరాజిల్లే ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందుతారు. వారు ఎక్కడ ఉన్నా ఆ స్వామి కృపకు పాత్రై ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. పాసురం యొక్క విశిష్టత. ఇది 30 రోజుల ధనుర్మాస వ్రతానికి ముగింపు పాసురం. ఈ పాసురాలను కేవలం చదివిన వారికే స్వామి అనుగ్రహం లభిస్తుందని ఆండాళ్ళ తల్లి ఇందులో హామీ ఇచ్చారు. గోపికల భక్తిని, ఆండాళ్ళ తల్లి ఆర్తిని ఈ పాసురం మనకి తెలియజేస్తుంది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం.